గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్యగ్నిః. ఓం దుం దుర్గాయే నమః. ఓం రాహుగ్రహాయే నమః. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర కుంభ మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి, అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతు నుంచి చూస్తే ఇంకో 144, 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు, గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి.
మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాశుల వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ 23వ తేదీన. అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి. కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు, అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శని ఇచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి. మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాక్లో మేషం నుంచి 10 కర్మస్థానము 11 అధిష్ట స్థానము ఈ 2 రాశులకి అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి. మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాల యందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు. ధనుస్సు రాశి వారికి 3వ స్థానము కుంభరాశిలో ఈ యొక్క రాహు మహానుభావుడు ఈ 2025వ సంవత్సరం నవంబర్ 23 నుంచి ఆగస్టు 2026 2వ తేదీ వరకు కూడా పరాక్రమ స్థానము మనసులో అనుకున్న ప్రతి సంకల్పానికి విజయాన్ని చేకూర్చే స్థానము అట్లాగే ఏదైతే మనసులో గట్టి నిర్ణయం తీసుకుంటారో ఆ యొక్క నిర్ణయాన్ని మంచి యాటిట్యూడ్స్తో స్వశక్తితో స్వయం కృషితో నిర్ణయాలు 1-2 సార్లు కొంచెం తదేకంగా ఆలోచించి ధన విషయంలో కావచ్చు లేకపోతే విద్యా విషయంలో కావచ్చు తీసుకొని దాన్ని నెరవేర్చుకునేటటువంటి స్థాయి కలుగుతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు అత్యంత బలీయంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయితే శని ఇంట్లో ఉన్నాడు, ఆర్థికపరమైనటువంటి అంటే ఈయన డైరెక్ట్ గా ఇవ్వలేడు కదా. రాహువు ఆయన యొక్క సొంత నక్షత్రంలో ఉన్నాడు అంటే జాతకంలో జన్మ జాతకంలో ఆయన కనుక శుభాలని యోగాలని ఇచ్చేటటువంటి కొన్ని గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉందో లేకపోతే ఈయన ఆ యొక్క ఇళ్లలో ఉండటము అట్లా కొన్ని యొక్క పరిస్థితుల వలన రాహువు మీకు ఎన్నో రకాలుగా మల్టిపుల్ గా కొన్ని సమస్యలను ఇస్తాడు కొన్ని యోగాల్ని ఇస్తాడు. అది ఆయన మల్టిపుల్ గ్రహాలు అంటే ఆయన ఉన్న రాశి ఆయన చూస్తున్న గ్రహాలు ఇవన్నీ ఇందాక చెప్పాను కదా అన్ని రకాలుగా ఇస్తారు కదా. స్వయం ప్రతిపత్తి మీద ఈ రాహుగ్రహము మిమ్మల్ని ఏదీ చేయలేదు. కాకపోతే కొంత మనో నిగ్రహము కలుగుతుంది, స్వశక్తి మీద ముందుకు వెళ్ళేటటువంటి పోరాట పటిమ కలుగుతుంది, విక్రమ యోగము కలుగుతుంది. అంటే ప్రతి విషయంలో మీకు విక్రమ విజయ లాభ యోగము కలిగే అవకాశం ఉంటుంది. ధనము కూడా స్వశక్తిగా చక్కగా అనుకున్న వెంటనే సాధించగలగడానికి రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు లేకపోతే కొన్ని ఉక్కు కర్మాగారాల ద్వారా కావచ్చు లేకపోతే ఏదైనా గృహాలని అమ్మి అంటే మధ్యలో మనకి మన భాషలో చెప్పాలంటే మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు లేటుగానైనా సరే కొంత లాభాలు కలిగే అవకాశం అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబంలో కొంత అనివార్యకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కొన్ని ఆటంకాలు పక్కకి తొలగిపోయి రాహుగ్రహ అనుగ్రహ స్థితి ముఖ్యంగా ఆ దశలో అంతర్దశలు జరిగేటటువంటి వాళ్ళకి అనుకూలత్వాలు కలుగుతాయి. కొంతమంది విద్యా ప్రయత్నార్థమై దూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి కలుగుతుంది. లేకపోతే ఉన్న చోటున ఉద్యోగాదులు వదిలిపెట్టి ప్రమోషన్ రూపకంగా వేరే స్టేట్స్ కి వెళ్ళే పరిస్థితి కూడా ఈ రాహు కలుగజేసే అవకాశము చాలా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.